ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్పై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. స్పీకర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆ పార్టీ నేత జగదీష్ రెడ్డి ఈమెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఇటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రెండో రోజు కూడా కేసీఆర్ సమావేశమవుతున్నారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇప్పటికే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ భవిష్యత్ మనదేనని హితోపదేశం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్తో పాటు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియంపై కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అయితే నిన్న స్పీకర్కు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని, అందుకే ఇవాళ స్పీడ్ పోస్ట్, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఆయన. పార్టీ కండువా మార్చిన రోజే సభ్యత్వం కోల్పోయినట్టు లెక్కన్న జగదీష్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ విధానాలకు ఇది విరుద్ధమన్నారు. ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్పై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. స్పీకర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆ పార్టీ నేత జగదీష్ రెడ్డి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఇటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రెండవ రోజు కూడా కేసీఆర్ సమావేశమవుతున్నారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇప్పటికే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ భవిష్యత్ మనదేనని హితోపదేశం చేశారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులుగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినరో, అదేవిధంగా మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని, అవినీతికరమైన పని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ప్రయత్నం చేస్తే కూడా స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు, ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తెలంగాణ భవన్ నుంచి కిరణ్ భూపతి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. కిరణ్ భూపతి, అప్డేట్స్ ఏంటి? జగదీష్ రెడ్డి పార్టీ ఫిరాయింపుదారులపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్కు ఈమెయిల్, అట్ ద సేమ్ టైం స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. అందుకు సంబంధించినటువంటి చర్యలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్నటి నుంచి కూడా స్పీకర్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఇదే ఉదయం వరకు కూడా వేచి చూశారు. కానీ నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా అపాయింట్మెంట్ రాకపోవడంతో ఈ రోజు వరకు కూడా దాదాపు మధ్యాహ్నం వరకు కూడా తనకు సంబంధించి అపాయింట్మెంట్ వస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వేచి చూశారు. కానీ ఇప్పటి వరకు కూడా రాకపోవడంతో అటు స్పీడ్ పోస్ట్లో కావచ్చు, అంతేకాకుండా మెయిల్ ద్వారా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ మధ్యకాలంలో మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇక అంతేకాకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు తెల్లం వెంకట్రావు, ఇక అంతేకాకుండా కడియం శ్రీహర్లపైన అనర్హత పిటిషన్ వేటు వేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే కోరినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జాతీయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఒక విధానాలకు వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిరాయింపులకు పాల్పడుతోంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని ససేమిరా క్షమించారా అన్నటువంటి నేరం అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 3 నెలల లోపు పార్టీ మారినటువంటి పార్టీ కండువా వేరే కండువా కప్పుకున్నటువంటి వాళ్ళు ఆ 3 నెలల లోపు డిస్క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దానిపైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. రేపు ప్రధానంగా ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ కూడా రేపు హైకోర్టులో విచారణ జరగబోతుంది. అందులో పాజిటివ్ కనుక వస్తే, లేకపోతే మాత్రం ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మిగతా 4 ఎమ్మెల్యేలు, ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కేందుకు పార్టీ కూడా యోచిస్తోంది. ఇక అంతేకాకుండా పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత భరోసా ఇచ్చేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో రోజువారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే కేసీఆర్ ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మేడ్చల్ మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి మరి రాజశేఖర రెడ్డితో పాటు అంతేకాకుండా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కూడా భేటీ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తే వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే విధంగా కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేయబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం.